Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. బీజేపీ జిల్లా అధ్యక్షులు అయిన అభిరుచి మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శోభయాత్రకు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాకతో కార్యకర్తల్లో ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో పద్మావతి నగర్ నుంచి శోభయాత్రను అధిరథ బీజేపీ నాయకులతో మొదలైంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తల పండుగ అన్న రీతిలో కొనసాగింది. ర్యాలీ ప్రారంభంలో భారతమాతకు జై, జై శ్రీరామ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, అభిరుచి మధు నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో మార్మోగాయి. శోభయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ డప్పు కొట్టి జోష్ నింపారు. వారి ముందు ఒంటెలపై, అశ్వాలపై స్వారీ చేస్తూ శ్రీరాముని వేషధారణలు, హరిదాసుల కీర్తనలు, శ్రీరాముడి వేషధారణలతో పాటు టపాసుల మోతలు, డప్పు వాయిద్యాల మధ్య చెక్క భజనలు, కోలాటాలు, జనపాస్ గీతాలతో ముందుకు సాగారు. భారీ బందోబస్తు మధ్య మున్సిపల్ కార్యాలయం మీదుగా దాదాపు గంట పాటు పెద్ద సంఖ్యలో శోభయాత్ర సాగింది. అధ్యక్షత వహిస్తున్నటువంటి అభిరుచి మధు గారికి, నంద్యాల నాయకులందరికీ, నంద్యాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో రోజుల తర్వాత, చాలా వేచి చూసిన తర్వాత ఇంతమంది కార్యకర్తలు ఒక చోట చేరి భారత్ మాతాకి జై అనే నినాదాన్ని నంద్యాలలో బ్రహ్మాండంగా ర్యాలీ చేసి ఇక్కడ కూర్చున్న సందర్భాన్ని చూస్తా ఉన్నాం. నాకు నమ్మకం వచ్చింది, నంద్యాలలో కూడా భారతీయ జనతా పార్టీ గొప్పగా ఎదుగుతోందనే నమ్మకాన్ని ఈరోజు మీరందరూ కూడా అధ్యక్షుల వారికి కనిపించారు. కార్యకర్తలందరికీ ఒకే మాట చెప్తా ఉన్నా, ఎన్నో సంవత్సరాల తర్వాత సగటు కార్యకర్త గుండె చప్పుడు తెలిసినటువంటి నాయకుడు మనకు వచ్చాడు. ఎన్నో సంవత్సరాలు వేచి చూసిన తర్వాత కార్యకర్తలకు నేరుంటూ భరోసా ఇచ్చేటువంటి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ నాయకుడుగా వచ్చాడు. కష్టాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి నేనున్నాన్న ధైర్యం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ పీవీఎన్ మాధవ్ గారిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మనకు పంపిస్తే ఆయనకు రాయలసీమ మీద ఉన్నటువంటి గొప్ప అభిమానంతో ఎక్కడ పర్యటన మొదలు పెట్టుకున్నా రాయలసీమ నుంచి ప్రకటన మొదలుపెట్టి మనల్ని గౌరవించినందుకు నంద్యాల మీడియా సంబంధించిన ఈరోజు సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇవాళ రెండో జిల్లాగా నంద్యాల రావడం జరిగింది. నవనందుల క్షేత్రం నంద్యాల రావటం,
ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేస్తామని ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా ప్రతి గ్రామంలో జెండా వేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి, అలాగే రాయలసీమని రతనాల సీమగా మనం కొలుస్తాం. నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఏవైతే మనకి రావాలో వాటన్నిటిని తీసుకొస్తాం. నీళ్లు, ప్రాజెక్టులు, అలాగే ఉద్యోగాలు, అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి, భారతీయ జనతా పార్టీని ముందుండి మీరు కూడా నడిపించాలని మీడియా మిత్రులందరూ కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.